హాయ్ గాయ్స్, ఎలాగోలా సందీప్ రెడ్డి వంగ గారి నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. స్పిరిట్ నుంచి వన్ బ్యాడ్ హ్యాబిట్ అని ఒక టైటిల్ పెట్టి విడుదల చేశారు. చూద్దాం ఎలా ఉంటుందో. నాకు మాత్రం చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే సందీప్ వంగారెడ్డి చూపించే విధానం చాలా కొత్తగా ఉంటుంది. ఆ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటాయి. ప్రతి క్యారెక్టర్కి ఒక యూనిక్ అనేది ఉంటుంది. సో ఇందులో ఎంత డిఫరెంట్గా ఉంటుంది అన్నది నాకు తెలిసి చూడాలి. బట్ ఏదో ఒక యూనిక్ పాయింట్ తీసుకుని దాని నుంచి చాలా లేయర్స్ ఉంటాయి ఒక క్యారెక్టర్కి. అది సందీప్ రెడ్డి వంగ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. సో చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ సీ. కొత్త ఎంట్రీ. ఇది నీ పెరేడ్ గ్రౌండ్ కాదు. వాక్ ఫాస్ట్. సార్, ఐపీఎస్ ఆఫీసర్ సార్, అకాడమీ టాపర్ సార్. ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉండవు, ఓన్లీ నంబర్స్. వీడికి ఆ బ్లాక్ స్లేట్ ఇచ్చి డీటెయిల్స్ రాసి లెఫ్ట్ రైట్ సెంటర్ ఫోటోస్ తీయండి. వాడు వీడు ఏంటి సార్, కాస్త డెకరం మెయింటైన్ చేయండి సార్ ప్లీజ్. వీడి గురించి విన్నాను, యూనిఫామ్ ఉన్నా లేకపోయినా బిహేవియర్లో తేడా ఉండదని. కాండక్ట్ ఇష్యూస్ వల్ల ఓసారి టర్మినేట్ అయ్యాడని. చూద్దాం ఈ ఖైదీ యూనిఫామ్ లో ఎలా బిహేవ్ చేస్తాడో. ఖైదీ యూనిఫామ్ ఏంటి సార్, ఇది రిమాండ్ పీరియడ్ కదా. Shut up! I hate civilian costumes in my compound. It has to be either khakis or kaidis. వీడు బట్టలు ఉడదీసి మెడికల్ టెస్ట్ పంపించండి. మిస్టర్ సూపరింటెండెంట్, నాకు చిన్నప్పటి నుండి ఒక చెడ్డ అలవాటు ఉంది. What? Right from my childhood, I just have one bad habit. వన్ బ్యాడ్ హ్యాబిట్ స్పిరిట్. అసలు మాటలు రావట్లేదు. చాలా అంటే ఒక డిఫరెంట్ వేలోకి వెళ్ళిపోయింది. ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది. ఒక చెప్తా ఉంటుంటే కథలాగా వెళ్తూ ఉంది. సందీప్ రెడ్డి వంగ మళ్ళీ ఏదో ఒక కొత్త యూనిక్ పాయింట్ పట్టుకున్నాడు. బ్యాడ్ హ్యాబిట్ అంటే అసలుకి ఏం చూపెడదాం అనుకుంటుండే మళ్ళీ. అంటే కొత్తగా ఆల్రెడీ ప్రీవియస్లో యానిమల్లో కొంచెం యాంగర్ కైండ్ ఆఫ్ ఆబ్వియస్లీ అర్జున్ రెడ్డి కూడా ఆ టైపే. సో బట్ ఇందులో ఇంకేం కొత్తగా చూపించగలడు అంటే. ఇంతవరకు ప్రభాస్ గారిని ఒక అంటే ఆ కైండ్ ఆఫ్ జోనర్లో అయితే చూడలేదు. అంటే ఫుల్ ఆఫ్ యాంగర్ మోడ్లో అయితే ఇంతవరకు చూడలేదు. సో సందీప్ రెడ్డి వంగ మాత్రం ఈసారి ఖచ్చితంగా చూపిస్తారు. సో అది ఎలా ఉంటుంది ఏంటన్నది స్క్రీన్ మీద మాత్రం అదిరిపోయింది భయ్య. చూడాలి, చాలా ఎక్సైటింగ్గా ఉంది. నాకు మాత్రం ఇలా హైప్ అనేది ఒక రేంజ్లోకి పెట్టింది అనుకోవచ్చు నాకు తెలిసి. ఇప్పుడు వచ్చిన వన్ బ్యాడ్ హ్యాబిట్. సో మీరు కూడా వినండి, మీకు ఎలా అనిపించింది చూస్తుంటే. ప్లీజ్ కామెంట్ బిలో. నాకు మాత్రం చాలా చాలా బాగా నచ్చింది.